హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు మనం బాగుంటే అంతా బాగున్నట్లేనా అనే కథ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు రోజు సాయంకాలం రాజును కలిసి రాజ్యంలో జరిగే వింతలు, విశేషాలు వివరించేవాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవని చెప్పేవాడు. మంత్రి రాజ్యమంతా తిరుగుతూ ప్రజల సమస్యలు కనుక్కొని రాజుకు తెలియజేయాలి అనుకునేవాడు. కానీ రాజు ఎవరి మాట వినేవాడు కాదు. స్నేహితుని మాటలు మాత్రమే నమ్మేవాడు. ఒకరోజు మంత్రి, రాజా, మీ స్నేహితుడు మంచివాడే, కానీ అతనికి లోకం గురించి తెలియదు. తాను బాగుంటే రాజ్యమంతా బాగుందని, తనకు కష్టాలు వస్తే రాజ్యమంతా బాగాలేదని అనుకునే రకం. మీరు అటువంటి వ్యక్తి మాటలు నమ్మితే ఆపదలో పడతారు అని హెచ్చరించాడు. దానికి రాజు మంత్రితో, నీవు నా మిత్రుని గురించి అన్న మాటలు నిరూపించగలవా అని అడిగాడు. అలాగే మహారాజా, మీ మిత్రుడు రేపు వచ్చి మీ పాలన బాగాలేదు అని మీకు చెప్పేలా చేస్తాను అన్నాడు. ఆ రోజు రాత్రి ఒక గూఢచారిని పంపించి మహారాజు స్నేహితుడి ఇంటిలో బంగారం అంతా దొంగతనం చేయించాడు. పొద్దున లేచి ఇంటిలో విలువైనవన్నీ దొంగతనం జరిగాయని తెలుసుకుని అతను గొల్లుమన్నాడు. సాయంకాలం రాజుని కలిశాడు. కానీ చాలా విచారంగా మౌనంగా ఉన్నాడు. ఏమి మిత్రమా, దిగులుగా ఉన్నావు? ఒక్క మాట మాట్లాడటం లేదు. నగరంలోని విశేషాలు ఏంటి అని అడిగాడు. దానికి స్నేహితుడు, ఏముంది మహారాజా, రాజ్యం అంతా దొంగతనాలు ఎక్కువైపోయాయి. ప్రజలంతా భయం భయంగా బిక్కుబిక్కుమంటున్నారు. మీ పాలనలో ఎవరికి కంటి మీద కునుకు లేదు, సుఖశాంతులు లేవు అన్నాడు విచారంగా. ఆ మాటలు వినేసరికి రాజుకు అంతా అర్థమైపోయింది. వెంటనే మంత్రిని పిలిచి, మహామంత్రి, ఇన్ని రోజులు అమాయకమైన ఈ మిత్రుని మాటలు విని నిజం తెలుసుకోలేకపోయాను. రేపటి నుంచి పూర్తిగా పరిపాలన మీదనే శ్రద్ధ పెడతాను. మీరు వెంటనే సమాచారాన్ని అంతా కనుక్కొని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి అని ఆదేశించాడు.